ఇటీవల ఎక్కడ చూసినా గాడిద పాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆవు పాలు, గేదె పాలు కంటే గాడిద పాలు శ్రేష్టమైనవని ఓ ప్రచారం జరుగుతోంది. ఎన్నో ఆరోగ్య సమస్యలకు కూడా ఈ గాడిద పాలు చెక్ పెడుతున్నాయని, ఆ పాల వినియోగం అధికంగా ఉంది. దాంతో గాడిద పాల డిమాండ్ను, హైప్ను ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేసింది ఓ ముఠ. గాడిద పాల వ్యాపారంతో లాభాలు వస్తాయని రైతుల్ని నమ్మించి నట్టేట ముంచింది. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా ఈ గాడిద పాల కుంభకోణం బయటపడింది. రైతుల నిలువునా ముంచి చెన్నైలోని డాంకీ ప్యాలెస్ చేసిన ఈ స్కామ్ ఏంటంటే, కోవిడ్ సమయంలో పోషకాలు, రోగనిరోధక శక్తి ఇచ్చే గాడిద పాలకు డిమాండ్ ఉందంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. సరిగ్గా అదే అదునుగా తమిళనాడులో ఈ డాంకీ ప్యాలెస్ స్కీమ్ పేరుతో స్కామ్ కి తెరలేపారు. డాంకీ ప్యాలెస్ పేరుతో ఫ్రాంచైజెస్ అంటూ గాడిదలను రైతులకు అంటగట్టారు. గాడిద పాలు తామే కొనుగోలు చేస్తామని చెప్పి బాధితుల నుంచి లక్షలు గుంజారు. ఒక్కో గాడిదను 80,000 నుంచి ₹1,00,000 చొప్పున విక్రయించారు. ఒక్కో రైతు 30 నుంచి 50 గాడిదలను కొనుగోలు చేశారు. అంటే సుమారుగా 30 లక్షల నుంచి 50 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. అంతేకాకుండా సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కో రైతు వద్ద 5 లక్షలు తీసుకున్నారు. ఆ గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలు లీటరు 1600 చొప్పున సేకరిస్తామని ఒప్పందం చేసుకున్నారు. 3 నెలల పాటు నమ్మకం కలిగేలా డబ్బులు కూడా చెల్లించారు. అయితే ఆ తర్వాతనే అసలు కథ మొదలైంది. గత 18 నెలలుగా డాంకీ ప్యాలెస్కు సరఫరా చేసిన పాల డబ్బులు, నిర్వహణ ఖర్చులు, షెడ్ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స ఖర్చులు ఇవ్వడం లేదు. దానిపై రైతులు ప్రశ్నించగా ఒక్కొక్కరికి 15 లక్షల నుంచి 70 లక్షల వరకు బ్యాంకు చెక్కులు రాసిచ్చారు. అవి బ్యాంకులో వేస్తే బౌన్స్ అయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 400 మందికి పైగా రైతులు దాదాపు 100 కోట్ల వరకు నష్టపోయారు. అయితే ఇదో పెద్ద కుంభకోణమని, దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉండొచ్చని బాధితులు అంటున్నారు. ఈ విషయంపై చెన్నై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. ఒప్పందం సందర్భంగా ఇచ్చిన జీఎస్టీ నంబర్, FSSAI లైసెన్స్ కూడా నకిలీవేనని తెలింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ స్కామ్పై విచారణ జరిపించి న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్యలే దిక్కు అంటూ బాధితులు ఆందోళన చెందుతున్నారు.